ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సనారి విశ్వనాథావధూత 1856 టు 1914. కాలజ్ఞానాలు చెప్పిన ఆంధ్రయోగుల్లో పోతులూరి వీరబ్రహ్మం గారు ముఖ్యులు. వారు విశ్వములో విశ్వనాథావధూతయై విశ్వేశ్వరుండు అవతరించేనయా, విశ్వములో తాను శాశ్వతంబుగ నుండి విశ్వనాథుడనని పలికేనయా అంటూ గోవిందవాక్యాల్లో చెప్పిన కాశీ విశ్వేశ్వరుని అపరావతారం సనారి విశ్వనాథావధూత. ఆయన చరిత్రము అడుగడుగున అద్భుతాల పుట్ట. వీరబ్రహ్మం గారు విష్ణు అవతారంగాను, విశ్వనాథావధూత శివుని అవతారంగాను ప్రసిద్ధులు. ఆధ్యాత్మిక ఆకాశంలో ఆ ఇరువురు విశ్వజ్యోతులైన సూర్యచంద్రులు. ఇరువురు విశ్వబ్రాహ్మణులు. ఈ ఇరువురి మధ్య దాదాపు 200 ఏళ్ల ఎడమున్నది. శ్రీ విశ్వనాథావధూత గూర్చి స్వర్ణ సుబ్రహ్మణ్య కవి, కర్రి అచ్యుతరామారావు, మేడపాటి వెంకటరెడ్డి గారు వ్రాశారు. అవధూత కాలం గురించి ఈ ముగ్గురి వ్రాతలకు పొంతన కుదరటం లేదు. స్వర్ణ సుబ్రహ్మణ్య కవి అవధూత స్వామి నందననామ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి సోమవారం జన్మించాడన్నారు. ఏ నందననామ సంవత్సరమో శాలివాహన శకం పేర్కొనలేదు. నందన సంవత్సరం క్రీస్తు శకం 1772, 1832, 1892 సంవత్సరాల్లో వచ్చింది. 30-10-1772, 28-10-1832, 26-10-1892 బుధవారం నాడు వచ్చింది, కానీ సోమవారం కాదు. కర్రి అచ్యుతరామారావు అవధూత స్వామి ఆనందనామ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి సోమవారం జన్మించాడన్నారు. ఏ ఆనందనామ సంవత్సరమో శాలివాహన శకం పేర్కొనలేదు. ఆనందనామ సంవత్సరం క్రీస్తు శకము 1794, 1854, 1914 సంవత్సరాల్లో వచ్చింది. కార్తీక శుద్ధ పంచమి 29-10-1794 బుధవారము, 26-10-1854 గురువారము, 23-10-1914 శుక్రవారం నాడు వచ్చింది, కానీ సోమవారం కాదు. ఈ ఇరువురు ఒకరు నందన అంటే మరొకరు ఆనంద అన్నారు. కానీ కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఇరువురు చెప్పారు. మేడపాటి వెంకటరెడ్డి అవధూత స్వామి కాలం 1880-1916 అన్నారు. వీరు చాంద్రమానం తిథివారాల జోలికి పోలేదు. వెంకటరెడ్డి గారు పేర్కొన్న క్రీస్తు శకం 1850 సాధారణ సంవత్సరమైంది. ఆ ఏడు కార్తీక శుద్ధ పంచమి 9-11-1850 శనివారం నాడు వచ్చింది. సోమవారం ఎవరి కాలమానంలోనూ రావటం లేదు. కర్రి అచ్యుతరామారావు అవధూత స్వాములను విజయనగరం ఏలిక విజయరామగజపతి తమ ఆస్థాన శిల్పాచార్యులుగా గౌరవించినట్లు, కొంతకాలం తరువాత వారిరువురు గోదావరి పుష్కరాలప్పుడు రాజమహేంద్రవరంలో మరలా కలుసుకున్నట్లు వ్రాశారు. 19వ శతాబ్దంలో విజయనగరాన్ని పాలించిన రాజుల్లో విజయరామ గజపతి నామధారులు ఇద్దరున్నారు. నారాయణ గజపతి కొడుకు విజయరామ గజపతి 1826, 1864, 1879 ఒకరు, ఆనంద గజపతి 1850-1897 దత్తపుత్రుడు విజయరామ గజపతి 1883-1922 మరొకరు. స్వర్ణ సుబ్రహ్మణ్య కవి కూడా అవధూత స్వామిని విజయరామ గజపతి సత్కరించినట్లు చెప్పినారు, కానీ గోదావరి పుష్కరాలను మాత్రం ప్రస్తావించలేదు. ఈ ఇరువురు రచనల కంటే పూర్వరచనం సనారి విశ్వేశ్వర శతకంలోని ఒక పద్యం మేడపాటి వెంకటరెడ్డి గారు ఉదహరించారు. ఆ పద్యంలో గోదావరి పుష్కరాల స్థానానికి వచ్చింది ఆనంద గజపతి మహారాజు 1850-1897, విజయరామ గజపతి కాదు. గోదావరి పుష్కరాలు 1883లో వచ్చినట్టు రెడ్డిగారు పేర్కొన్నారు. కనుక రెడ్డిగారు నిర్ణయించిన కాలమే
1850 టు 1916 కొంత ఆమోదయోగ్యం. కార్తీక శుద్ధ పంచమి సోమవారం నల సంవత్సరం క్రీస్తు శకం 3/11/1956 తేదీకి సరిపోతుంది. కనుక అవధూత స్వాముల కాలం 1856 టు 1914 కావచ్చును. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది తీరాన పాలకొండ గ్రామంలో సింహాద్రి వీరాచారి, గౌరీదేవి అనే సాత్విక సంపన్నులు, భక్తులు అయిన విశ్వబ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు సంతానార్థులై యావత్ భారతంలోని పుణ్యక్షేత్రాలు దర్శించి ఆయా దేవతలను కొలిచి కందిమల్లయ్యపల్లెలో పోతులూరి వారి సమాధిని సేవించి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునులను అర్చించినారు. తత్ఫలితంగా ఆ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి సోమవారం నాడు మగశిశువు జన్మించినాడు. ఆ శుభముహూర్తాన దేవాలయంలో గంటలు తామై మ్రోగినవి. 21వ నాడు బంధుమిత్రుల సమక్షంలో బారసాల జరిపి శిశువుకు విశ్వనాథాచార్యులని నామకరణం చేశారు. 9వ నెలలో అన్నప్రాశనం జరిగింది. 5వ ఏట తండ్రి గారి అక్షరాభ్యాసం చేయించారు. ఏకసంతాగ్రహి అయిన విశ్వనాథుడు చిన్న వయస్సులోనే కావ్యేతిహాసములు, వేదశాస్త్రములు ఆపోషణం పట్టి అనువంశికంగా వచ్చే రసవాద విద్యలు ఆరితేరినాడు. 7-8 ఏళ్ల వయస్సులోనే గ్రామ శివాలయంలో తోడి పిల్లలకు భగవంతుని గూర్చి, సృష్టి స్థితి లయాలను గూర్చి బోధిస్తుండగా ఆలయం ముందు నుండి చచ్చిపోయిన గొర్రెను దాని యజమాని మోసుకుపోతుంటే చూచి ఆపి ఆ గొర్రెను బతికించినాడు. ఆ యజమాని తోటి పిల్లలు ఈ అద్భుత సంఘటనను ఊరంతా చాటినారు. పాలకొండ ప్రజలు విశ్వనాథయ్యను భగవంతుడిని కీర్తించారు. 12వ ఏట తల్లి చనిపోయింది. వీరాచార్యులు తల్లి లేని లోటు లేకుండా కొడుకును గారాబంగా సాగి 16వ ఏట ఉపనయనం చేశాడు. ఆ సంవత్సరమే వీరాచార్యులు తీవ్రంగా జబ్బుపడి తనకు మరణం తప్పదని గ్రహించి విశ్వనాథునికి హితబోధలు చేసి తన అన్నకుమారుడు నీలయ్యాచార్యునికి అతన్ని అప్పగించి ప్రాణం విడిచినాడు. తండ్రి మరణానంతరం విశ్వనాథుని ప్రవర్తన, వేషం పూర్తిగా మారినవి. పొద్దున్నే స్నానానుష్ఠానాలు ముగించి ఊరి బయట ఆలయంలో శివుణ్ణి అర్చించి తాటాకులపై ఏదో వ్రాస్తుండేవాడు. బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి వచ్చి తినిపోయేవాడు. తనలో తానే మాట్లాడుకునేవాడు. విభూతి రుద్రాక్షలు ధరించేవాడు. అతని వైరాగ్య లక్షణాలు గమనించి నీలయ్యాచార్యులు తన బాధ్యత గుర్తు చేసుకొని అతన్ని మందలించి తనకు పినతండ్రి నేర్పిన పంచాణం విద్యలన్నీ నేర్పినాడు. విశ్వనాథయ్య అనతి కాలంలోనే కర్ర, ఇనుము, రాగి, బంగారు, శిలల పనుల్లోనూ, తానీషా, కుస్తగిరి, మలామానగిషి, కుందరం చెక్కడాల్లోనూ ఆరితేరాడు. అన్న చెప్పిన పనులు చిటికెలో చేసి దేవాలయానికి పోయి అక్కడే ఎక్కువసేపు ఉండేవాడు. అతని బైరాగి వేషం చూచి బంధువులు, గ్రామస్తులు నీలయ్యాచార్యుని హెచ్చరించినారు. విశ్వనాథయ్య 20 ఏళ్ల వాడైనాడు. నీలయ్యాచార్యులు తన భార్య కామేశ్వరుని సంప్రదించి తమ్మునికి పెళ్లి చేయి నిశ్చయించినాడు. ముందుగా బైరాగి వేషం మానుకొని ఇంటి పట్టున ఉంటే ఎవరైనా పిల్లనిస్తారు, కానీ గుడిలో ఉండేవానికి పిల్లనెవరిస్తారని హితం చెప్పినాడు. విశ్వనాథయ్య తనకు ఉద్దేశింపబడిన అమ్మాయి వేరొక చోట పెరుగుతున్నది కనుక కన్యాన్వేషణకై అన్నగారిని పోవద్దన్నాడు. తానే ఒక శుభముహూర్తాన నాగవళి తీరస్థ పుణ్యక్షేత్రాలు దర్శించడానికి బయలుదేరాడు. పాలకొండకు సమీపంలో ఉత్తరావల్లి అనే గ్రామం ఉన్నది. అక్కడ దైవజ్ఞాచారి జ్ఞానప్రసూనాంబ దంపతులకు అన్నపూర్ణ పరమేశ్వరి వరప్రసాదంగా పుట్టిన ఆడబిడ్డ. అన్నపూర్ణ పెరుగుతున్నది. తరుణ శివుని వలె ఆ గ్రామం వీధిలో తారసిల్లిన విశ్వనాథయ్యను దైవజ్ఞాచారి తన ఇంటికి తీసుకుపోయి ఆతిథ్యం ఇచ్చినాడు. అన్నపూర్ణ విశ్వనాథయ్యను కాశీ విశ్వేశ్వరుని అవతారంగా గుర్తించి అతడే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ ఇరువురికి శ్రీముఖ సంవత్సరం 1873 వైశాఖ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉత్తరా నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో పెళ్లి జరిగింది. అత్తవారింట అన్నపూర్ణ భర్తను పరమశివునిగా ఆరాధిస్తూ సంసారం దిద్దుతున్నది. విశ్వనాథయ్య అన్నపూర్ణకు అజపా గాయత్రి బోధించి తాను రాజయోగిగా గృహస్థాశ్రమం పాలించాడు. ఇట్లుండగా ఆ గ్రామంలోని ఒక రైతు ఒకే కొడుకు పొలము దున్ని ఇంటికి వస్తుండగా పాము కరిచి చనిపోయినాడు. రైతు దంపతులు పుత్రుడి శవంతో
విశ్వనాథయ్య ఇంటికి వచ్చి ఏడ్చి ప్రాణభిక్షకై యాచించారు. స్వామి ముద్రయోగంలో ఆ పామును చూచి రమ్మని ఆజ్ఞాపించినారు. పాము వచ్చి కరచనతావున తాకి వెళ్ళిపోయింది. మృతుడు లేచి కూర్చున్నాడు. తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు విశ్వనాథయ్య సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడని జయజయులు పలికినారు. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.